నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అంతన్నాడు ఇంతన్నాడు, చివరికి చడి చెప్పులు లేకుండా ఇంట్లో కూర్చున్నాడు అని జనం అనుకుంటాంటాడు. కడప ఎస్పీకి రాసిన లేఖలో ఆదాని కంపెనీపై జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేసినారని, వాళ్ళేమో గమ్మునున్నారని, కానీ మేము అట్లా ఉండమని ఆయన సీరియస్గా చెప్పినాడు. తమ వాహనాల్ని అనుమతించకపోతే తానే ఆర్టీపీకి పోతానని కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న బుధవారం ఆర్టీపీకి జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తాడని కడప పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీపీకి పోలేదు. పోకపోవడం మంచిదే, ఎందుకంటే జేసీ పోయి ఉంటే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేవి. ఆది జేసీ వర్గీయులు కొట్టుకు తెచ్చిండే వాళ్ళని కడపలో మాట్లాడుకుంటాంటారు. ఆది వర్గీయుల వాదన ఇంకో మాదిరిగా ఉంది. ప్లూటు పెద్దారెడ్డి ముందు ఊదు, ఆదినారాయణ రెడ్డి ముందు కాదు అని వాళ్ళు అంటారు. కూటమి అధికారంలోకి వచ్చినా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయని సంగతి తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అల్లర్లు జరుగుతాయని పోలీసులు చెప్తా అంటారు. ఆ కారణంతో ఆయన్ను ఆ నియోజకవర్గానికి రానియడంలే. అయితే కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాయడం వెనుక వ్యూహం ఉందని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు చెప్తాంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు తమ నాయకుడు ఆది భయపడ్డని బాగా తెలిసే కడప ఎస్పీకి ఆయన లేఖ రాసినాడని వాళ్ళు అంటాంటారు. ఆర్టీపీ ప్లయాస్ గురించి రచ్చ రచ్చ అయ్యి చివరికి చంద్రబాబు దృష్టికి పోవాలనేది జేసీ వ్యూహంగా ఆది వర్గీయులు అంటాంటారు. జేసీ అనుకున్నట్టే చంద్రబాబు దృష్టికి వ్యవహారం పోయింది. ఇద్దరిని శుక్రవారం విజయవాడకు రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినాడు. అక్కడే పంచాయతీ తెగుతుందని, తాను కోరుకున్నట్టు ట్యాంకర్లను అనుమతించేలా బాబు ఆదేశాలు ఇస్తారని జేసీ నమ్ముతాంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గడ్డం మెంచి సింహం అనుకొని తమపై గాండ్రించాడని, అయితే ఎవరూ బెదరకపోవడంతో కడాకు చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టించేలా చేసుకున్నాడని ఆది వర్గీయులు అంటాంటారు. తాడిపత్రిలో జేసీ సింహమో పులో కావచ్చని, కానీ తమ అడ్డా అయిన చెమ్మలమడుగు నియోజకవర్గంలో కాదని ఇప్పటికైనా తెలుసుకొని సవాళ్లు విసరడం మానుకోవాలని ఆది వర్గీయులు హితవు చెప్తాంటారు. అయినా పెద్దోళ్ళ సంగతి, అందులోనూ ఇద్దరు కూటమి నాయకులే, వాళ్ళ గొడవలు మనకెందుకు లేబ్బా.